ఏంటంటే ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు కాళ్ళు ఎంత చిత్తగా నుజ్జు అయిపోయినా, చేతులు నుజ్జు అయిపోయినా పేషెంట్ అనేవాళ్ళు 6 గంటల లోపు మేజర్ హాస్పిటల్కి రావటం జరిగి అక్కడ వ్యాక్ విధానంగా ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేస్తే కాళ్ళు చేతులు అనేవి బతుకుతాయి. ఇది ఒక లింబ్ సాల్వేజ్ మెసేజ్ గట్టిగా ప్రజల్లో వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు శుభోదయం. సో మీడియా అనేది మనకి ఈ రోజుల్లో ఏ విషయాన్నైనా ప్రజలకు చేరవేయడానికి ఒక ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేస్తున్నటువంటి మాధ్యమంగా మనకు మీడియా, ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. మనకి ఈరోజు యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి బాదం, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ రోబోటిక్ knee replacement surgeon and pediatric and spine surgeon. సో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ మనకి ఇక్కడ వచ్చారు యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుండి. మన దగ్గర ఏవైతే అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి, లింబ్ సాల్వేజ్ ప్రొసీజర్స్, సో వాటి గురించి మనకు రోబోటిక్ సర్జరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు. ప్రజలందరికీ నమస్కారం. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిరణ్ కే రెడ్డి బాదం, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. నా ఒక ఎక్స్పర్టీస్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్, లింబ్ సాల్వేజ్ ఇన్ యాక్సిడెంట్స్, పీడియాట్రిక్ డిఫార్మిటీస్, మళ్ళీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ యాక్సిడెంట్స్ అయిన ప్రజలందరికీ ఇంపార్టెంట్ మెసేజ్. మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కాళ్ళు అనేది నుజ్జు అయినా, చేతులు నుజ్జు అయి ఫ్రాక్చర్లు చాలా ముక్కలైన వాళ్ళు కనుక ఇమీడియట్గా మేజర్ హాస్పిటల్ మన యశోద లాంటి ప్లేస్కి రాగలిగితే వితిన్ 6 hours ఆపరేషన్ చేసి కాళ్ళు అనేది బతికియచ్చు. ఇది లింబ్ సాల్వేజ్ యొక్క ఇంపార్టెన్స్. మెయిన్ ఇంపార్టెంట్ 6 గంటల లోపు రావటం. ఇంకొకటి వాళ్ళకి వ్యాక్ థెరపీ అనేది ఇప్పుడు అడ్వాన్స్డ్గా మనం యశోదలో వాడుతున్నాం. దీనివల్ల చాలా వరకు కాళ్ళు చేతులు బతుకుతున్నాయి. 6-7 నెలలు బట్టే ఆపరేషన్లు 1 నెలలో కోలుకుంటున్నారు, మంచిగా నడుస్తున్నారు. ఇది చాలా అడ్వాంటేజెస్ ట్రీట్మెంట్. సో వ్యాక్ థెరపీ, లింబ్ సాల్వేజ్ అనేది దయచేసి మీరందరూ ఆలోచన చేసి ఇమీడియట్గా మేజర్ హాస్పిటల్స్కి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.